హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కరకరలాడే బెండకాయ పకోడీ ఫ్రైని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఈ రెసిపీ అనేది ఎవరికైనా నచ్చి తీరాల్సిందే. బట్ బెండకాయ అనేది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి రెగ్యులర్గా తినడం హెల్త్కి మంచిది కాదు కదా. సో ఏదైనా స్పెషల్ డేస్లో లేదంటే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ పిల్లలు మరీ ఫోర్స్ చేస్తే కానీ సాంబార్లోకి సైడ్ డిష్గా చేసేసుకోవచ్చు. ఒక్క పీస్ కూడా వదలకుండా ప్లేట్ ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. అచ్చం మనకి పెళ్ళిళ్ళలో వడ్డిస్తారు కదా బెండకాయ ఫ్రై, అలాగే ఉంటుందండి. ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరిక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ బెండకాయ ఫ్రై రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దీనికోసం ఒక పావు కేజీ దాకా బెండకాయలని తీసుకోవాలి. ఫ్రై కాబట్టి మనం ఎక్కువ చేసినా కూడా ఈజీగా అయిపోతుందండి. కానీ నేను ఇక్కడ టిఫిన్ బాక్స్ సైడ్ డిష్గా చేస్తున్నాను కాబట్టి ఇంత మాత్రమే చేస్తున్నాను. సో కొలతలు కూడా నేను తీసుకున్న క్వాంటిటీకి చెప్తున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే డబుల్ చేసుకోవచ్చు, అదే తక్కువ కావాలంటే హాఫ్కి కూడా రెడ్యూస్ చేసుకోవచ్చండి. సో పావు కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగేసేసి తొడమలు తీసేసి ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా అలాగని మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేనైతే ముందు రోజు నైటే కట్ చేసేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకొని ఫ్రైకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకొని నెక్స్ట్ డే ఫ్రై చేసుకోవడం వల్ల జిగురు అనేది ఎక్కువగా రాదండి. అలాగే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. సో ఇదొక హెల్ప్ఫుల్ టిప్ అన్నమాట. ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. పిండి అనేది బెండకాయ ముక్కలకి బాగా పట్టాలండి. ఇలా కలిపేటప్పుడు అవసరమైతే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ నీళ్లు పట్టవండి. సో ఈ విధంగా పొడిపిడిగా మనం పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా పిండి మొత్తం కూడా బెండకాయలకి పట్టాలి. అండ్ బెండకాయలు కూడా పొడి పొడిగా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెండకాయలని కలర్ మారకుండా ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న బెండకాయ ముక్కల్ని పక్కకు తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కింద ఇంకొన్ని వేసేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే నూనెలోకి 2 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళను వేయించుకోవాలి. అన్నీ కూడా ఈవెన్గా వేగేలాగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు దూరగా వేగిన తర్వాత వేయించిన బెండి ఫ్రైలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా జీడిపప్పు పలుకుల్ని కూడా వేయించుకొని యాడ్ చేసేసుకోవాలి. వీటిని కూడా వేయించేసాక ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా నూనెలో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి తాలింపు పెట్టడానికి ఒక బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసేసుకోవాలి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసేసుకోవాలి. అలాగే పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది బెండకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని, జీడిపప్పుని, పల్లీల్ని అన్నిటిని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వరకు కారాన్ని అయితే వేసాను. కారంతో పాటుగా పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దించే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించేసుకోవాలి.
అంతే, చాలా టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఏదైనా పులుసులు కర్రీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.